అరే ఏమయ్యా మీరు మనుషులేనా? పెద్ద మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి కదా, మంచి చెడు అరుచుకోవాలి కదా. ఒక మూతేవారి BMW కార్లను అంట వాళ్ళ గరాల్లో ఫ్రెండ్ నువ్వు అగో అక్కయ్యో సార్ మీద గరం కాబట్టి అగో అక్క 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 పోలీస్ సార్లు అన్న మీరన్నా ఆపుండ్రన్నా మీకు దండం పెడితే समस्या ये समस्या 10 के 2 20 के 5 20 के 5 10 के 2 20 के 5 అనగానే ఆగా సమస్యలు మస్తు ఆకలి అవుతుంది అబ్బా మస్తు వాసన వస్తున్నాయి. ఎందుకోసానికి వచ్చినావు ఏమో తెలియదు కానీ డ్రైవర్ అన్న అప్రమత్తమై అలర్ట్ అయ్యేసరికి దెబ్బకు పెద్ద ప్రమాదంలోకి ఎంచే బయటపడ్డంత పనైంది. इस काम के लिए पुलिस की जरूरत नहीं है. इस काम के लिए तो आप सभी लोग मिलकर इसको कर सकते हो और थोड़ा थोड़ा करोगे. గో పోలీస్ సార్ ఏమో గయ్య ప్రయాణికులను తీటబట్టిండు. ఆ రైల్వేల ప్యాసింజర్లు ఏమైనా తప్పు చేసిల్లా, టికెట్ లేకుంటే ఎవరైనా ఎక్కిల్లా అని అనుకోకుండ్రి ఒక పారి ఈయనుండ్రి ఏమంటున్నారో. तो पक्का सबको जगह मिल जाएगा. आज चाचा को दे रहे हो, कल किसी और का बेटा आपके पिताजी को जगह देगा. दुनिया गोल है, जो बोगे वही काटने को मिलेगा. ఇంటిరా గా పెద్ద ఆయన నిల్చుంటేనంట అందరూ చూసి చూడనట్టు అంజాన కొట్టుకుంటా సీటు ఉన్నా సుతం ఇయ్యకుంటా పెద్ద మనిషిని వయసు మీద పడ్డాయన అనేది కూడా జాలి లేకుండా అట్లనే అంజాన కొట్టుకుంటా కూర్చున్నారట. ఇది ఉన్నట్టుండి ఆ రైల్వే పోలీస్ ఆఫీసర్ సార్ చెకింగ్ లెక్క వస్తాడు కదా, అట్లా వచ్చినప్పుడు చూసి గాలి తీసిండు మొత్తం అక్కడ ఉన్నోళ్ళు. కార్రే ఏమయ్యా మీరు మనుషులేనా? పెద్ద మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవాలి కదా, మంచి చెడు అరుచుకోవాలి కదా. మీకంటే వయసులో పెద్ద ఆయన మీ నాయనను అమ్మను అమ్మమ్మనో ఎవరో ఒకళ్ళు ఉంటారు, గట్లనే నిల్చోబెడతారా? ఇంతకాలం జాగా ఉన్నది, మీరు అందరూ నవ యవన పూరగాన్లు, మీరు కనీసం నిల్చొని గైనకు జాగని ఇయ్యలేరా, కూర్చొని ఇయ్యలేరా? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇవన్నీ నేను వచ్చి చెప్పాలనా? కొంచెమన్నా ఆలోచన ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి, బుద్ధి గడ్డి తిన్నదా మీరు? తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పెద్ద ఆయనకు సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ఒక గిట్లు ఉంటా చూడండి. కొంతమందికి కనీసం ఆలోచన కూడా ఉండదు. అరే మనకంటే వయసులో పెద్ద అయినా కదా, ఇవన్నీ మనం చెప్పించుకుంటే సిగ్గుపోతుంది, మనం రా పెద్ద అయినా కూర్చో అని చెప్పి ఒక నాయన లెక్కనో ఒక బాబాయ్ లెక్కనో ఒక మామనే అనుకోనో లేకపోతే అన్ననే తమ్ముడే అనుకోనో సీట్ ఇస్తారా అంటే ఇయ్యరు. బాగా పంగలు దాపుకొని ఇక మాదే మొత్తం ఈ రైలు డబ్బా మొత్తం మేమే టికెట్ తీసుకున్నాం అనంత బిల్లపించుకుంటా ఈతలు పడుతుంటారు చాలా మంది ప్రయాణికులు. కొంతమంది మంచిగానే సవరణ చేసుకుంటారు కానీ కొంతమంది గిట్లనే అడ్డమైన అరకథలకు పడతారు. శివరాఖరికి రైల్వే పోలీస్ సార్ల చేత చివాట్లు కూడా తింటుంటారు. చూస్తున్నారా ఒక మోతేబారి BMW కార్లో వాళ్ళ గరల్లో ఫ్రెండ్ ను షికారు చేయ చూసుకుంటా పైన సన్ రూప్ అని ఉంటుంది కదా, గదే డబ్బా తీసి తలకాయ బయట పెట్టి షికార్లు చేస్తుంటాం. దాంట్లో నిల్చోబెట్టి డాన్సులు వేసుకుంటా ఏడాడికెంచో తైతక్కలు ఆడుకుంటూ వస్తుంటే సీక్రెట్ గా ఎవరో వీడియో తీసేసరికి బయటపడ్డది. ఛత్తీస్గఢ్ లో బిలాస్పూర్ లో ఉంటారట. అయితే మరి ఈ మోతేబారి గర్ల్ ఫ్రెండ్ కు గంత తీపి గుర్తుగా ఏం మెమొరీ ఇద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ శివరాఖరికి పోలీస్ సార్ల చేతులు పడ్డారు. వీళ్ళ నైనంట ఫారెస్ట్ పెద్ద ఆఫీసర్ అంట. ఇక మొత్తానికైతే పోలీస్ సార్లు గట్టిగానే గరానికి వచ్చిలు బండిని తీసుకొచ్చి సీజ్ చేసిల్లు. అయ్యా ఇగో ఇట్లుంటా చూడండి. ఎందుకు వచ్చిన ఈ కమాతలు పడతారు వీళ్ళు? లైక్ల కోసం వ్యూస్ల కోసం లేకపోతే వీడియోలో ఏదైనా పెట్టి తోపులమైదాం ట్రెండింగ్ లకు పోదాం అనుకుంటే ఇగో గిట్టనే మూతి పనులు రాలితే బొక్క బొర్ల పడతారని చెప్పి వీళ్ళ వీడియోని చూసి సారాళ్ళని ఇడ్సకుండ్రి తీసుకొని బొక్కల నూకి ఇంకా 4 కేసులు నూకుండ్రు అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు మంచిగానే పెడుతున్నారు. ఇప్పుడు గల్లల ఫ్రెండ్కు తీపి గుర్తు ఇయ్యబోయి చేదు అనుభవం చూసిన ఈ BMW ప్రేమికునికి సారు మంచిగా టిప్పు టాప్గా ఉన్నాడు కదా. ఏదో పెద్ద ఆఫీసర్ అయ్యి ఉంటుంది. ఆగో రంగులు చల్లుతాళ్ళు కుంప తీసి ఏమన్నా ఎలా కానీ ఎలా టైం కానీ టైంలో ఊలి పండగ ఆగో అక్క ఏమో సార్ మీద గరం కాబట్టి అగో అక్క 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 పోలీస్ సార్లు అన్న మీరన్నా ఆపుండ్రన్నా మీకు దండం పెడితే ఆగో అబ్బో అక్క కొట్టనికనే పోతుంది కదా మీదికి అక్క 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 చూతిరా కథ మీకు అర్థం కాలేదు కదా. ఈ సారు సుజుకి అనే షోరూమ్ ఉన్నది కదా, ఆ షోరూంలో CEO అట. ఒక అక్క దగ్గర నల్లికుంట్ల శాతలు తింగర శాతలు ఏదో కన్నింగ్ పనులు గోక చూసిండట. అక్క బరద చేసుకొని 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 వీర నారి లేక మరలింది. అయ్యా ఇక దెబ్బకు మరి ఏమైందో ఏమో కానీ పోలీస్ టౌన్లో కేసు ఇచ్చేసరికి పోలీస్ సార్లు అరెస్ట్ చేయనీకే సార్ దగ్గరకు వచ్చేసరికి అక్కకి ఇంకా కోపం ఆగలేదు. బయటకు వస్తుంటే ఏం చేయాలని అర్థం కాక ఇంకుట
డబ్బా తీసుకొని మొక్క మీద చల్లింది. మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాచుడు ఓ నో దిస్ ఈజ్ అని అడ్డం పెట్టింది. కానీ శివరాకర్కి అయితే తీసుకుపోయి నిజంగా ఇది ఏమన్నా అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ముచ్చటేనా లేకపోతే నీకు ఆమెకి ఏమన్నా పాత కక్షలు ఇంకేమన్నా గొల్లెన్ సప్పులు ఉన్నాయని పోలీసులు పురాగా విచారణ చేసి అరుచుకునే పనులు ఉన్నారయ్యా. ఇగో గిట్టుంటా చూడండి, ఎంత పెద్ద కొలువు ఎలగ పెడితే ఏం లాభం, బుద్ధి మాత్రం కుక్క లెక్కనే ఉన్నది, గాడిద లెక్క ప్రవర్తన చేస్తున్నాం. మరి ఎంతవరకు వాజిబో ఎవరిది నిజమో ఎవరిది తప్పు ఒప్పో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పోలీసులు అరుచుకుంటున్నారు కదా, చూద్దాం ఏం తేలుతుందో. మరి ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు? గిసొంటి అడ్డమైన కల్తీగాళ్ళు కంత్రిగాళ్ళు ఆఫీసులలో ఉండి అమ్మలక్కలను అవస్థలు పెడుతుంటే ఏం చేయాలో కామెంట్ బాక్సులలో పెట్టుండ్రి. समझ ये समझ से 10 के 2 20 के 5 20 के 5 10 के 2 20 के 5 అనగానే ఆగాక సమోసాలు తెతే మస్తు ఆకలి అవుతుంది, అబ్బా మస్తు వాసన వస్తున్నాయి అని చెప్పి 20 రూపాయలు తీసుకుని సరిపోయి నువ్వు కూడా తీసుకురా నువ్వు కూడా తీసుకో అని చెప్పి 20 కదా 100 అని చెప్పి తే అని చెప్పి ఆడ సమోసాలు దొరకనట్టు మనకున్నటువంటి ఆకలి తిప్పలలో తీసుకుంటాం కదా, ఆడనే ఆగుండ్రి. ఏమైందో ఒక్కపారి ఈ వీడియో చూడుండ్రి. చూసినరా అన్నగారు సమోసా బుట్టల కాలు పెట్టి దర్జాగా నవాబు సాబ్ లెక్క అబ్బా ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ చూసుకుంటా ఎన్ని శకలు పడుతున్నాడో. వానికన్నా సిగ్గు శరం సీము నెత్తురు మానం మర్యాద ఉండాలి కదా, వాడు కూడా మనసోటి మనిషే కదా, అడ్డగాడిద శతనాయాల సిగ్గు తప్పిన సత్తరకాయ ఏం బతుకురా అనేది. 10 మందికి అమ్మే సమోసాలల్లా కాలు పెట్టి గట్ల కూర్చుంటావు సిగ్గులేని అవక తక్కువ మొక్కపోడా అని చెప్పి అమ్మనాబూతులు తిట్టుకుంటా తిట్టకుండా పొట్టు తిడుతున్నాడు ఈ సమోసాలు అమ్మేట ఆయనను. మరి తీటకి ఏం చేయాలోల్లా కొంతమంది ఆలోచన ఉండాలి, వాడు మనిషే కదా, గాడిద లెక్క ప్రవర్తన చేస్తే ఎట్లా, మనం తినేదంటలా కాలు పెట్టుకొని ఎట్లా కూర్చుని ఎవరో అన్న సీక్రెట్ గా అటు బాత్రూమ్ కాడికి పోతా ఈయన అవతారం చూసారుగా అబ్బో నిన్ను వీడియో తీయాల్సిందేరా పెద్ద మనిషా అనుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచేసరికి ఇప్పుడు మత్తు వైరల్ అవుతున్నది. ప్రతి ఒక్కరు ఈ వీడియో మీద రియాక్ట్ అవుతున్నారు. మరి మీరు కూడా రియాక్ట్ కావాలి కదా, మీరేమనుకుంటున్నారు? గిసంటోని ఏం చేయాలి కామెంట్ బాక్సులలో గుద్దుండ్రు అయ్యా. ఏమేందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి మన ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఉన్నది కదా, అదే మహాత్మా గాంధీ బస్ డిపో అంటారు, వల్ల ఉన్నట్టుండి బస్సులల్లో మంటలు వచ్చినాయట. ఎందుకోసానికి వచ్చినావు ఏమో తెలియదు కానీ డ్రైవర్ అన్న అప్రమత్తమై అలర్ట్ అయ్యేసరికి దెబ్బకు పెద్ద ప్రమాదంలోకి ఎంచే బయటపడ్డంత పని అయింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆగమాగమైంది, అగో ఇది ఎక్కడ కదరా నాయన ఉన్నట్టుండి గిట్ల మంటలు ఎందుకు వచ్చినాయని చెప్పి అందరూ ఇంకా నయం అయ్యింది బస్ స్టాండ్లోనే, బయట ఏడన్నా అయ్యి ఉంటే ఇంకెంత పెద్ద ప్రమాదం అయ్యేదో ఏమో. ఎందుకంటే ఆ మధ్యన మనం కర్నూలు ఇన్సిడెంట్ చూసే కదా, మంటలల్లా కాలిపోయింది అమ్మ నయం, ఇంకా గంత ప్రమాదం అయితే కాలేదని చెప్పి అందరు ఊపిరి పీల్చుకొని ఎమ్మటే ఆర్టీసీ సిబ్బంది అప్రమత్తమై మంటలారిపే పని అయితే ముందర వేసుకున్నారు. ఇక చూడండి ఎందుకోసానికి ఏమైతున్నదో ఎవరికి తెలియదు కాబట్టి మనం కూడా తస్మాత్ జాగ్రత్త. బస్ ఏకంగానే ఫోన్లు చూసుకుంటా ఏదో మాట్లాడుకుంటా ఎక్కడెక్కడో మతిని పెట్టకుండా చుట్టూ పరిసరాలను అప్పుడప్పుడు గమనిక చేస్తూ వెనకాల ఎవరున్నారు ముందరే ఉన్నారు మన చుట్టూ ఏమైతున్నది అనేది కూడా చూసుకోవాలని చెప్పి కూడా చాలా మంది పెద్దలు అంటున్న మాట. సరే ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కూడా అభిప్రాయం చెప్పాలి కదా, చెప్పుండ్రు అయ్యా. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్.